1000 కోట్లు రాస్తాడు, దాన్ని తిరగా రాస్తాడు. సాంగ్ ఏదో తీస్తారా? సాంగ్ సెకండ్ పార్ట్ లో వస్తుందేమో, కానీ అది ఆ సాంగ్ దీంట్లో సెట్ కాకపోవచ్చు. ఎన్టీఆర్ ఉన్న ప్రతి ఏమైనా ఉద్దేశం ఉంటే యూట్యూబ్ లో వస్తాయి. ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీన్ కేకాయ్. రాజమౌళి రాతని తిరిగి రాశాడు. 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చి 1000 కోట్లు కొల్లగొట్టాడు. దేవరా పార్ట్ 1 సూపర్ హిట్. అదిరిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ భయ్యా. అనిరుద్ మ్యూజిక్ సూపర్. అనిరుద్ కి స్పెషల్ ఓవేషన్. రాత రాయనన్నా ఎన్టీఆర్, దాన్ని తిర రాయనన్నా ఎన్టీఆర్. We want success meet with Anirudh. We want సక్సెస్ మీట్ విత్ అనిరుద్. సైఫ్ అలీ ఖాన్ అరాచకం ఎన్టీఆర్ కి పోటా చేశాడు. సక్సెస్ మీట్ లో అనిరుద్, కొరటాల, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ స్టేజ్ పైన ఇరగా తీయాలి అంతే. దేవరా పార్ట్ 1 సూపర్ సక్సెస్. జై ఎన్టీఆర్. ఇంటర్వెల్ వేరే ఉంది భయ. సూపర్ డైరెక్షన్ కొంచెం, హీరో పర్ఫార్మెన్స్ వేరే భయ. సూపర్ క్రేజీ బ్రో. సెట్ సూపర్ హిట్. ఇంకొక పెద్ద హిట్ ఖాతాలో. క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అయితే పిచ్చెక్కిపోతుంది. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోవడం కాదు, బట్టలు దించేసుకుంటారు మొత్తం. అవన్నీ నేను చెప్పాను బ్రో, స్పాయిలర్ చెప్పండి. నేను ఎలా అనిపించింది? సూపర్ హిట్ అంతే. ఆ ఇంటర్వెల్ సీన్ గా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటాయి చూడండి, అమ్మ పిచ్చి పోతే అన్న. నిజంగా ఎవరైనా ఒక్కటే చెప్తున్నా అన్న, ప్రతి ఒక్కరికి చాలా మంది నెగిటివ్ చెప్తున్నారు, తప్పు చెప్తున్నారు, సినిమా లాగున్ అంటున్నారు, సెకండ్ హాఫ్ లేదన్నారు. వాళ్ళందరికి ఒకటే ఒక ముక్క చెప్తా నేను, తెంగితే దేవరా అంటారా బాయ్, ఒకటే ముక్క. వెళ్ళి దేవరా చూడండి, మీకే తెలుస్తుంది అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్ ఉంది. ఎన్టీఆర్ అయితే యాక్టింగ్ మాత్రం ఎలివేషన్స్ కానీ యాక్టింగ్ కానీ, అనిరుద్ మ్యూజిక్ అయితే హాల్వే సాంగ్ అయితే అది ఎక్సలెంట్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్ అట్లా ఉంటుందని. ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ లో మాత్రం లాస్ట్ వర హైలైట్ తీసిన లాస్ట్ లో మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సార్ కంపల్సరీ. జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. కాలర్ ఎగరేసినట్టుంది. 1000 కోట్ల